అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారితో పాటు కడియం రామచంద్రయ్య గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారు. ఓకేనా? ఓ పోస్టర్ ఆవిష్కరణ ఉంది. మొదలు చేయమంటారా తర్వాత చేయమంటారా? మొదలు చేయనా? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇద్దామని. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రెండు అంశాల మీద ప్రజలకు తెలియజేయడం మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరుగుతుంది. ప్రజాస్వామ్యం, స్థానిక ఎన్నికలు. మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది కీలక భాగం. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అయిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,769 మంది సర్పంచులు ఉన్నారు. వీళ్ళ పదవి కాలం కంప్లీట్ అయిపోయి 18 నెలలు అయింది. 31 జనవరి 2024లో వీళ్ళ పదవి కాలం అయిపోయింది. అదేవిధంగా ఎంపీటీసీలు మన రాష్ట్రంలో దాదాపు 5,717 మంది ఉన్నారు. వాళ్ళ పదవి కాలం మే 2024 అంటే ఇప్పటికీ 1 సంవత్సరం అయిపోయింది. అదేవిధంగా జడ్పీటీసీలు 538 మంది ఉన్నారు. ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్స్, వీళ్ళ పదవి కాలం కూడా అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. అదేవిధంగా మున్సిపాలిటీస్ 130 మున్సిపాలిటీలో 128 మున్సిపాలిటీ పదవి కాలం 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు రోజుకో మంత్రి, ఇది శాంపుల్ గవర్నమెంటు అండ్ స్లోగన్ గవర్నమెంట్. చిన్నప్పుడు మాకు చెప్పేది ఎండమాగులు అది. ఈరోజు ఓ రోజు ఒక మంత్రి సంక్రాంతికి ఎన్నికలు అంటారు, ఇంకో మంత్రి తొందరలోనే ఎన్నికలు అంటారు, ఇక ముఖ్యమంత్రి మంచి రోజులు రానున్నాయి, తెలంగాణ ప్రజలకు శుభవార్త అని చెప్తాడు. ఇట్లా చెవుల పూలు పెట్టబట్టి దాదాపు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల చెవుల పూలు పెట్టబట్టి దాదాపు 18 నెలలు అయింది. ఇంతవరకు ఊసలేదు. మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే 5 సంవత్సరాల వరకు ప్రతిసారి అయిపోయిన ప్రతిసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా 100% ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. మీరు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రెండో అంశం, ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఆర్టికల్ 73, ఆర్టికల్ 74 ఏదైతే సవరణ తర్వాత ఈ యొక్క మొత్తం బాధ్యతే కాదు హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది.
ఈ యొక్క రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ రోలు ఏమాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వం రోలు ఏమాత్రం లేదు. టోటలీ అండర్ ద స్టేట్ గవర్నమెంట్. ఈరోజు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ కావటం వల్ల తెలంగాణ ఎంత నష్టపోతుందో మీరు అర్థం చేసుకోండి. లోకల్ బాడీస్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది చిప్పనే. అంతో ఇంతో స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో లేకుంటే లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీల్లో, వార్డుల్లో డెవలప్మెంట్ అవుతుందంటే కేవలం కేంద్రం ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే డెవలప్మెంట్ 14th, 15th ఫైనాన్స్ కమిషన్ ఉందో ఎన్నికలు నిర్వహించకుండా ఉండటం వల్ల, డిలే కావటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 15th ఫైనాన్స్ కమిషన్ కింద రావాల్సిన 1514 కోట్ల రూపాయలు, అక్షరాల 1514 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారని సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలు లేట్ కావటం వల్ల, ఎన్నికలు మీరు నిర్వహించలేదు, మీకు చేతగా చేపట్టి ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గతంలో వచ్చే బకాయిలు దాదాపు 800 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో పడ్డాయని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా కనీసం ఎన్నికలైనా కూడా నిర్వహించాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్లు ఎంత ఉండాలనేది నిర్ణయించే అధికారం కానీ, నిర్ణయించేది కానీ స్థానిక సంస్థలో 100% రాష్ట్ర ప్రభుత్వాందే అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు ఆ పవర్స్ ఇచ్చారు. ఆర్టికల్ 243A, ఆర్టికల్ 243Z, ఆర్టికల్ 243U కింద తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత రిజర్వేషన్ అమలు చేయాలనే అధికారం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, రాజ్యాంగం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. కానీ ఏం చేస్తున్నారు? ఈరోజు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక భారత్ కా గోడా అంటే మా రాహుల్ గాంధీ ఉన్నారు కదా వాళ్ళ నాయకుడు, ఆయనే చెప్పిండు నేను భారత్ కా గోడా అని. అంటే పందెంలో ఉండే గుర్రాన్ని కాదు, నేను భారత్ కా గోడా అని చెప్పడం జరిగింది. ఆ భారత్ కా గోడానే పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చిన హామీ ప్రకారం, మీ మేనిఫెస్టో ప్రకారం, మీ ఇందిరమ్మ అభయహస్త ప్రకారం మీరు ఈ యొక్క స్థానిక ఎన్నికలు నిర్వహించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి మీరు ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏంటి కాంగ్రెస్ నాయకులు కొందరు ఆడలేనమ్మా మధ్యలో తరువు అన్నట్టు కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టాలి, ఈ షెడ్యూల్లో పెట్టాలి, 10th షెడ్యూల్లో పెట్టాలని అన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఈ యొక్క లోకల్ బాడీ రిజర్వేషన్కు 100% హక్కు, రైట్స్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవటం జరిగింది. రాజ్యాంగం మీకు ఇవ్వటం జరిగింది. 2, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అథారిటీ ఉన్నది. 3, సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో రిజర్వేషన్లు పెంచడానికి గౌలీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము ఓబీసీల రిజర్వేషన్ పెంచాలంటే ట్రిపుల్ టెస్ట్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ ఏంటి? జనగణన, క్యాస్ట్ సెన్సస్ సంపూర్ణంగా రాష్ట్రంలో చెయ్యాలి. 2, బీసీ కమిషన్ వేయాలి. 3, ఇంప్లిమెంటేషన్ కొరకు డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పడం జరిగింది. మీరు 3
అట్లీస్ట్ పత్రికా ముఖంగానన్నా వేయటం జరిగింది. ఇప్పుడు మీకు ఏం అడ్డం వస్తుంది? సుప్రీంకోర్టు కూడా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ టెస్ట్ ప్రకారము బీసీలకు రిజర్వేషన్ పెంచొచ్చు అని ఇది. చిత్తశుద్ధి లేని శివపూజలు అన్నట్టు నీకు చెయ్యటం ఇష్టం లేదు. అందుకో రాహుల్ గాంధీ బీజేపీ మీద, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మీద నెపమేసి తప్పించుకోవాలని తిరుగుతున్నారు. ఈరోజు మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా, ఈ వేదిక నుంచి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే 70 రోజుల్లో చాలా వేల కొద్ది మంది లక్షల మంది కలిసి చేశాము, శాస్త్రీయంగా చేశాము, చట్టబద్ధంగా చేశాము చెప్తే దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ నిబద్ధత ఉంటే సొల్లు కబుర్లు స్లోగన్స్ కాకుండా మీరు బీసీ గణన కులగణన సరిగ్గా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి క్యాస్ట్ సెన్సస్ని మీరు పబ్లిక్ చేయండి. చేతనైతే పబ్లిక్ చేయండి. అదేదో మ్యూజియంలో లాక్ పెట్టినట్లు పెట్టేసి ఒట్టిగానే సొల్లు కబుర్లు చెప్తే వినటానికి, చెవులో పూలు పెట్టుకొని వినటానికి ఈ తెలంగాణ ప్రజలు లేరు, అదేవిధంగా బీసీలు లేరని ఈ సందర్భంగా మీకు హెచ్చరించుతున్నాం. ఒకవేళ మీరు రిజర్వేషను 42% అమలు చేయకుండా మీరు ఎన్నికలు పోతే కేంద్ర ప్రభుత్వం మీద నెపం చేయాలని చూస్తే మాత్రం మీ బాక్సులు మాత్రం తెలంగాణ ప్రజలు బద్దలు కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సొల్లు కబుర్లు మానండి, చెప్పింది చెయ్యండి. సొల్లు కబుర్లు మానండి, చెప్పింది చెయ్యండి. ఇంకో విషయం, ఈరోజు రాహుల్ గాంధీని చూస్తే నాకు ఎందుకో ఆయన రాహుల్ గాంధీ అని పెట్టి రాహుల్ జెలెన్స్కీ అని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీకు తెలుసు కదా, యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన జోకర్ ఉండే, క్యాబరే డాన్సర్ ఉండే ఇదివరకు. ఎందుకంటున్నా అంటే ఆ జెలెన్స్కీ కూడా సొంత దేశం యుక్రెయిన్ కూడా సర్వనాశనం చేస్తుండు ఆ వేరే దేశాల మాటలేని. ఈరోజు రాహుల్ గాంధీ ఊరంతా ఓ పుస్తకంలో ఏముందో కూడా తెలియదు, సంవిధానం తిరిగిండు, కులగణ అని చెప్పిండు. ఈరోజు కర్ణాటకలో కులగణం చేసి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు దాన్ని పబ్లిష్ చేయలే. ఇప్పుడేమంటున్నారు, ఆ కులగణన సరిగ్గా చేయలేదు, తప్పుల తడక అని చెత్తబుట్టలో వేసి మళ్ళా మొదలు పెడతారంట. మళ్ళా అంటే ఎన్నికలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి 2 సంవత్సరాలు కాబట్టి మళ్ళా మొదలు పెడతాం. ఇది కాంగ్రెస్ యొక్క నైజం, రాహుల్ జెలెన్స్కీ యొక్క నైజం. తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ గుర్తించాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయం మీద, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇన్ని 60 సంవత్సరాల్లో దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది కదా, ఒక్కసారైనా బీసీని ముఖ్యమంత్రి చేశారా? ఒక్కసారైనా బీసీని ముఖ్యమంత్రి చేశారా? దమ్ము ధైర్యం ఉంటే అటు రాహుల్ జెలెన్స్కీ కానీ రేవంత్ రెడ్డి కానీ దమ్ము ధైర్యం ఉంటే ఈ సొల్లు కబుర్లన్నీ ఆపి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఈ సొల్లు కబుర్లన్నీ ఆపి ఓ బీసీని ముఖ్యమంత్రి చేసి సామాజిక న్యాయం గురించి మాట్లాడండి. ఓ మీ యొక్క మంత్రివర్గం చక్కదనం చూడండి, 14 మంది మంత్రులు, అందులో బీసీలకు ఎంత ఇచ్చారా మీరు? 3 పంగనామాలు పెట్టినట్టు 3కి ఇచ్చారు, అంటే 20%. అదే మోడీ గారు మా బీజేపీ పార్టీ సాక్షాత్తు ఒక బీసీని తొలి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీది. 60% మంత్రులు కేంద్రంలో, 60% మంత్రులు కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు, అది బీజేపీ సామాజిక న్యాయం మరియు సనాతన ధర్మం కట్టుబడినటువంటి చిత్తశుద్ధి. ఈరోజు మీరు ఒట్టిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంతవరకు 2011లో సోషో ఎకనామిక్ క్యాసెంట్ చేశారు యూపీఏ కింద, దాన్ని కూడా అప్పుడు బహిర్గతం చేయలే. ఇప్పటి వరకు మిమ్మల్ని
ప్రశ్నిస్తున్నాను. గతంలో కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ బీసీని ఆయన కూడా చేయలే. ఈరోజు రాహుల్ గాంధీ మీరు సామాజిక న్యాయం అని ఒకటే అక్కడ రిపీట్ గాంధీ, ఇక్కడ రిపీట్ రేవంత్ రెడ్డి. చెప్పిందే చెప్పి పాడిందే పాటి సొల్లు రాగం తీస్తారు. కానీ మరి ఇక్కడ మీ పార్టీ ఉంది, మీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కనీసం ఒక ఉప ముఖ్యమంత్రిని పెట్టిర్రా? మీరు చేసిన కులగణన బయట పెట్టిర్రా? అందుకొరకు మీరు కులగణన అనేది కేవలం హిందువులను విభజించటానికి చేసే కుట్రనే కానీ మీకు ఏమాత్రం బీసీలని ఇతర సామాజిక వర్గాల్ని అట్టడుగు వర్గాల్ని బలోపేతం చేయాలనే ఏమాత్రం మీకు చిత్తశుద్ధి లేదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రోజు పేపర్ తీయగానే ఒక హెడ్డింగ్ వస్తుంది, తీపి కబురు వినబోతున్నారు. ఏ పుల్లారెడ్డి స్వీటా లేకుంటే ఆల్మండ్ హౌస్ అర్థం కాలేదు. తీపి కబురు, ఏం తీపి కబురు? ఇందిరమ్మ ఇండ్లు తీపి కబురు, యువ వికాసం తీపి కబురు, రైతు భరోసా తీపి కబురు, 15,000 వేయబోతుందో తీపి కబురు, సంక్రాంతి ఆషాఢం ముహూర్తాలు బాగాలేవు అనేది ఒకసారి, ఒక మంత్రి నాట్లు పెట్టే వరకు ఇస్తాం. ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా, అయ్యా మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది? మీరు చెప్పిందెంత, ఇచ్చిందెంత? మీ 6 గ్యారెంటీల్లో ప్రధానంగా రైతుల గురించి మీరు చెప్పిందెంత, ఇచ్చిందెంత? మీరేం చెప్పారు? ప్రతి రైతుకు 15,000 ప్రతి సంవత్సరం, ఒక్కొక్క కారుకు 7,500 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికలు డిసెంబర్లో మీకు పట్టం కట్టుకున్నారు, పట్టాభిషేకం మీకు అయిపోయింది. గత ప్రభుత్వం మన ఓఆర్ఆర్ని కుదవబెట్టి అమ్మి 8,000 కోట్లు బ్యాంకులు వేసిపోతే దాంట్లో సగం కాంట్రాక్టర్లకు ఇచ్చి 3,500 4,000 కోట్లు అక్కడక్కడ 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇచ్చారు. దాని తర్వాత ఖరీఫ్ వానకాలం వచ్చింది, యాసంగి వచ్చింది, వానకాలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు దాదాపు 3.5 కార్లకు మీరేమిచ్చారు? మీరు చెప్పిన లెక్కల ప్రకారం రైతులకు మీరు ఎంత బాకీ ఉండండి? 1,52,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో సేద్యం కింద నమోదయ్యింది. 1,52,00,000 ఎకరాలు. గతంలో 5,000 చొప్పున ఒక్కొక్కసారి 7,500 కోట్లు రైతు బంధు కింద పడేది. కానీ ఈరోజు 1,50,00,000 ఎకరాలంటే 15,000 చొప్పున ఈ 3 పంటలకు మీరు ఇవ్వాల్సిన బాకీ 33,750 కోట్లు. దయచేసి మీడియా మిత్రులు ఈ యొక్క స్టాటిస్టిక్స్ గుర్తించాలి. 33,750 కోట్లు. మీరు చెప్పింది ఇచ్చేది కాదు, ఇచ్చిందెంత? ఇప్పటి వరకు 3,000 కోట్లు కూడా దాటలు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? రైతు కూలీలకు ఇంతవరకు పత్తానా లేదు. 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఇక కౌలు రైతు మాత్రం ఊస కూడా లేదు. అదేవిధంగా ఇంతవరకు కౌలు రైతు గురించి చట్టం లేదు, సర్వే లేదు. ఈరోజు దాదాపు 30 నుంచి 35 లక్షల మంది రైతులు అత్యధికంగా వ్యవసాయం చేసేది ఈరోజు కౌలు రైతులు. వాళ్ళ గురించి ఎలాంటి సమాచారం లేదు, మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. 500 బోనస్ పోయింది. పాపం రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా వర్షాలు అయిపోయినాయి, మృగశిర కార్తె వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఊర్లలో కుప్పలు ఎండకు ఎండుకుంటూ తడుచుకుంటూ ఉన్నాయి. అది మీ పంతనం. ఇక కొత్తగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయేమో అనుకొని, పెట్టక తప్పదేమనుకొని ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, ఇంకేదో వికాసం,
డిఏలు పిఏలు అనుకుంటూ మళ్ళా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రి అంటాడు, మేము ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇంద్రమెంట్లు ఇస్తాం, కాంగ్రెస్ కార్యకర్తలకే యువ వికాసం ఇస్తాం. మరి మీ గవర్నమెంట్ తీసుకుపోయి గాంధీ భవన్లో పెట్టుకోరాదు? ఎందుకు సెక్రటేరియట్? ఆ సెక్రటేరియట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలది, కాంగ్రెస్ పార్టీది కాదు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వదలుచుకుంటే ఇంద్రమైండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రాజీవ్ యువ వికాసం కానీ మీరు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వదలుచుకుంటే మరి ఊరికే గాంధీ భవన్లో పెట్టుకోండి. కాంగ్రెస్ మంత్రులు కానీ గాంధీ భవన్లో కూర్చోండి. ప్రజలకు చెందినటువంటి అసెంబ్లీలు ఎందుకు కూర్చుంటారు? ప్రజలకు సంబంధించినటువంటి సెక్రటరియట్లు ఎందుకు కూర్చుంటారు? మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలలు అయింది, సంవత్సరం నర టైం అయింది మీరు ప్రభుత్వం చేపట్టి. ఇప్పటి వరకు కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శాంపుల్ గవర్నమెంటే నడుస్తున్నది. ఇప్పటి వరకు స్లోగన్ గవర్నమెంటే నడుస్తున్నది. ఇప్పటి వరకు కమిషన్ల గవర్నమెంటే నడుస్తున్నది. ఇప్పటి వరకు మంత్రులు రాహుల్ గాంధీకి ఎవరెక్కువ మూటలు పంపుదామని కాంపిటీషన్లో ఉన్నారు. కానీ మెయిన్ మంత్రులందరూ హెలికాప్టర్ల కాళ్ళు కింద పెట్టారు. ఏదో చిన్నప్పుడు పుట్టగానే వాళ్ళు హెలికాప్టర్లో పుట్టినట్టు అందరూ ఎవరు ఎక్కువ సంచులు పంపాలి కేంద్రానికి, వాళ్ళ అధిష్టానానికి, రాహుల్ గాంధీకనే తపన తప్పితే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఏమాత్రం సోయలేదు. ఇది చాలా శోచనీయం. డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజలు కోటి కండ్లతో ఎదురు చూస్తున్నారు, కోటి కండ్లతో ఎదురు చూస్తున్నారు. మేము బీజేపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సొల్లు కబుర్లు వద్దు. 42% రిజర్వేషన్ అమలు చేయండి. మీరు చేసినటువంటి సెన్సస్ బహిర్గతం చేయండి. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు హిందూ ద్రోహిగా, బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేము వెంటనే బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఒక వైట్ పేపర్, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టైం నుంచి, మీ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అభయస్థం 6 గ్యారెంటీల నుంచి 420 గ్యారెంటీల నుంచి మీరు చెప్పిందెంత, ఇచ్చిందెంత, ఇవ్వాల్సిందెంత, దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆ ఎగ్జిబిషన్లో ఇది కూడా ఒకటి పెడతాను.